గౌరవనీయులు పెద్దలు సాంబశివరావు గారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ఇతర వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా, మిత్రులు, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. మేము శాంతి చర్చల కమిటీని స్థాపించాం. శాంతి చర్చల కమిటీ ప్రధానమైన ఉద్దేశం, ప్రాణం విలువైనది, ఎవరి ప్రాణం కూడా పోకూడదు అనే ఉద్దేశం చేత కేంద్ర ప్రభుత్వము, మావోయిస్టులు కూర్చొని చర్చించి మీరు ఈ సమస్యల పరిష్కారం చేయండి అని విజ్ఞప్తి చేసినాం. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినాం, మావోయిస్టులకు కూడా విజ్ఞప్తి చేసినాం. ఇతర దేశాల్లో, విదేశాల్లో భారత ప్రతినిధులు, వాళ్ళ ప్రతినిధులు కూర్చొని చర్చించి నిర్ణయం చేసిన సంఘటనలు కూడా జరిగినాయి. మరి వాళ్ళ పట్ల ఏ వైఖరి అవలంబించినారో అదే వైఖరిని మీరు మావోయిస్టుల పట్ల కూడా చేపట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం, విచిత్రమైన విషయం ఏంటంటే కనీసం రిప్లై లేదు దానికి. మళ్ళీ కిషన్ రెడ్డి గారికి ఒక 5-6 లెటర్స్ రాసినాం, బండి సంజయ్ గారికి లెటర్ రాసినాం, వాళ్ళకు 10 సార్లు ఫోన్ చేయాలని చెప్పేసి మేము ప్రయత్నం చేసినాం. వాళ్ళ పిఏ మాట్లాడతాడు, నేను సార్కి చెప్తానంటాడు, సార్తో మాట్లాడి మీకు టైం ఇస్తా అంటాడు. సెంటర్ నుంచి కూడా అంతే, ఇక్కడ నుంచి కూడా అంతే. మళ్ళీ అసలు ఫోన్లోకి లైన్లో కూడా రారన్నట్టు ఎవరు కూడా. సో ఇది జరిగినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా లేరు. మరి మాట్లాడడానికి సిద్ధంగా లేనప్పుడు ఏం చేయాలా ఉంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ వాళ్ళు చాలా క్లియర్గా మేము 6 నెలల వరకు ఎలాంటి ఆయుధాలు వాడము అని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. అప్పుడు మావోయిస్ట్ పార్టీ ప్రతినిధి పత్రికాముఖం కూడా ఏం చెప్పారంటే మేము ఆయుధాలు వాడము అనే చెప్పారు. వాళ్ళు ఆయుధాలు వాడడం మానేసి, దాడులు చేయడం మానేసి, ఎక్కడో గుట్టలలో వాళ్ళు షెల్టర్ కింద ఉన్నప్పుడు టైం లోపల వీళ్ళు చుట్టుముట్టి కాల్చి చంపడం అనేది జరుగుతూ ఉన్నది చాలా చోట్ల గతం లోపల. ఎక్కడో గుహలో దాక్కున్న వాళ్ళు, చెట్లలో దాక్కున్నటువంటి వాళ్ళని చుట్టుముట్టి కాల్చి చంపడాన్ని రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఆర్టికల్ 21 ఒప్పుకుంటుందా? అది యుద్ధనీతి కూడా కాదు, అదొక సరైనటువంటి ప్రాసెస్ కూడా కాదు. ఎదురు కాల్పులు అనేటటువంటిది అయితే చెప్తున్నారో, వాస్తవంగా ఎదురు కాల్పులు జరిగినాయా, లేదా వీళ్ళు సరెండర్ కావడానికి వచ్చినప్పుడు పట్టుకొని కాల్చి చంపారా? పట్టుకొని కాల్చి చంపితే మట్టుకు ఆర్టికల్ 21 ప్రకారంగా అలా చేయడానికి ఎంతమాత్రం వీల్లేదు పరిస్థితి. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి ఎక్కడ లేదు భారత రాజ్యాంగం ప్రకారంగా. అరెస్టు చేయండి, కేసులు పెట్టండి, జైల్లో పెట్టండి, కోర్టులు ఉరిశిక్ష వేయచ్చు, కోర్టులు యావజ్జీవ కారాగార శిక్ష చేయొచ్చు. ఒక లా ప్రాసెస్ మనకుంది, డెమోక్రసీని మనం అనుకున్నాం. సో అందుకని ఈరోజు గతంలో సుప్రీంకోర్టు ఎన్కౌంటర్స్ గురించి కొన్ని తీర్పులు చెప్పింది. ఎట్లా ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఎన్కౌంటర్ జరిగిందని పోలీసు వాళ్ళు చెప్తే ఆ సీన్ మనం ఏ విధంగా వీడియో తీయాలా, పోస్ట్ మార్టం మొత్తం వీడియో ఎలా తీయాలా, ఆ గాయాలన్నీ వాళ్ళ బంధువుల సమక్షంలో ఎలా చేయాలా, ఓ ప్రాసెస్ అనేది ఉన్నది. అసలు మామూలు చట్టం ప్రకారం కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం కానీ జరిగితే, ఇప్పుడు మొన్న 50 మందిని అరెస్ట్ చేసినామని చెప్పారు. అందులో 47 మందినో 46 మందినో కోర్టుకు పంపించారు. అరెస్ట్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏంటంటే సెర్చ్ చేయాలి మనిషిని, ఏం దొరికింది ఆయన దగ్గర, పెన్ దొరికిందా, పెన్సిల్ దొరికిందా, పాకెట్ దొరికిందా, డబ్బు దొరికిందా, రింగు దొరికిందా, ఏంటి అనేది. అసలు ఎక్కడ ఏ పత్రికలో కూడా ఏ పోలీసు వాళ్ళు ఈ అరెస్ట్ అయిన వాళ్ళని మేము సెర్చ్ చేసినాం, వాడి జేబులో 5 రూపాయలు దొరికింది, ఒక పెన్ను దొరికింది, ఒక పర్సు దొరికింది అనేది లేదు. 50 మంది దగ్గర ఎవరి దగ్గర ఒక రింగ్ కూడా దొరకలేదా మీకు, ఒక పర్సు కూడా దొరకలేదా? అది ఈ విషయం ఎందుకు చెప్తలేరు? అది టోటల్ ప్రాసెస్ తప్పు. ఎక్కడో అరెస్ట్ చేశారు,
మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడో కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా. ఇమ్మీడియట్గా కనుక అరెస్ట్ చేసి పద్ధతి ప్రకారం అరెస్ట్ చేస్తే పద్ధతి ప్రకారం సర్చ్ మెమో తయారు చేయాలి సిఆర్పిసి ప్రకారంగా. అది చేయడం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా చేయాలని చెప్పి చేస్తారు. దానికంటే మొదలు ఒక చిన్న విషయం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఐ, సిపిఎం పార్టీలు, వేరే మిగతా వామపక్ష పార్టీలు, ఇలా జాతీయ నాయకులు వీళ్ళందరితో ఒక విజ్ఞప్తి మేము చేస్తున్నాం. మా శాంతి చర్చల కమిటీ నుంచి కూడా, లేకపోతే మేధావుల నుంచి, మీరు ఆల్ ఇండియా లెవెల్లో మీ పార్టీ తరఫు నుంచి కూడా ప్రధానమంత్రి గారిని ఇమ్మీడియట్గా కలుసుకొని, హోంమంత్రి గారిని ఇమ్మీడియట్గా కలుసుకొని, రాష్ట్రపతిని కలుసుకొని, ఏంటి వాళ్ళు చర్చలకు సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు పిలుస్తున్నారు చర్చలకు, పిలిచి దాన్ని శాంతియుతంగా పరిష్కారం చేయండి అని మీరు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది. మీ వాళ్ళు ఎవరైనా సుప్రీంకోర్టులో కేసు వేసినా, హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు వేసినా, మేము అఫిడవిట్ ఇవ్వడానికి కానీ మా వంతు రావడానికి కానీ మీరు సిద్ధంగా ఉన్నాం. ఇది సరే. ఇంకొక నిమిషం ఏంటంటే సబ్జెక్టు వేరే డిఫరెంట్ అయినా కూడా దయచేసి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవాళ దొరలు దొంగలన్న పడుతున్నారు, దొంగలు దొరలన్న పడుతున్నారు. అట్లా పరిస్థితి ఉంది. యాక్చువల్గా దోపిడీదారుల ప్రతినిధులను ఇవాళ దేశభక్తులుగా ఫోన్ చేస్తున్నారు. దోపిడీదారుల ప్రతినిధులను దేశభక్తులుగా ఇవాళ ప్రజెంటేషన్ సోషల్ మీడియాలో కానీ మిగతా చోట కానీ నిజంగా దేశం కోసం, ప్రజల కోసం, రైతుల కోసం ఎవరైతే పాటుపడుతున్నారో ఇవాళ వాళ్ళు దేశద్రోహులు. మోడీని విమర్శించే దేశద్రోహి, బీజేపీని విమర్శిస్తే దేశద్రోహి, అభివృద్ధి నిరోధకులు, అభివృద్ధి వ్యతిరేకులు వీళ్ళు అనేటటువంటి విధంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది. ఒక్క చిన్న విషయం ఈ విషయం చెప్పదలుచుకున్నా. ఈరోజు భారతదేశంలో అంటే చాలా అవసరం కాబట్టి ఆ విషయాన్ని మన వాళ్ళు కూడా మనం ప్రజలకు మనం చెప్పలేకపోతున్నాం. రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ దేశంలో. ప్రతిరోజు 2400 మంది వ్యవసాయాన్ని వదిలిపెట్టిపోతున్నారు. గత 10 సంవత్సరాల కాలంలో 3,74,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు జరుగుతుంది ఇక్కడ పరిస్థితి? ఎంఎస్పి 2014 ఎలక్షన్స్లో మోడీ ఏం చెప్పాడు? నేను అధికారంలోకి వస్తే మినిమం సపోర్టింగ్ ప్రైజ్ ఇస్తా అని చెప్పినాడు. ఈ రోజుకు మినిమం సపోర్టింగ్ ప్రైజ్ ఇవ్వడం లేదు. ఏ పంటకు కూడా మినిమం సపోర్టింగ్ ప్రైజ్ ఇవ్వడం లేదు. మనం వరికి లేటెస్ట్ లెక్కల ప్రకారంగా 3,135 రూపాయలు ఎంఎస్పి ఉండాలి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ 2,369 రూపాయలు. పత్తి ఖర్చులు అవన్నీ లెక్కలు తీస్తే 10,076 రూపాయలు ఉండాలి. కానీ 7,710. ఏం జరుగుతున్నది ఇప్పుడు పరిస్థితి? నిన్నగాక మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఏమని? ఎకరానికి 5 క్వింటల కంటే ఎక్కువ కొనద్దు అని. ఎందుకు? ఎకరానికి మామూలుగా అవుతుందో ఈరోజు పత్తికి 10,000 రూపాయలు ఉండాల్సినటువంటి యొక్క ఎంఎస్పి 7,110 రూపాయలు చొప్పున. ఎంత ఘోరమైన విషయం ఏంటంటే పత్తి దిగుమతి సుంకం 11 రూపాయలు, 11%. మొన్న మోడీ గవర్నమెంటు 11% దిగుమతి సుంకం తీసేసింది. అమెరికాలో ఒక్కొక్క రైతుకు వాళ్ళు ఇచ్చే సబ్సిడీ 95 లక్షల రూపాయలు, ఒక 1,500 హెక్టార్లకు. దాని ప్రకారం ఇప్పుడు ఇండియాకు పత్తి ఎట్లా వస్తుందంటే 3,000 క్వింటాలకు 4,000 క్వింటాలకు అమెరికా నుంచి వస్తుంది. మొత్తం భారత రైతుల యొక్క ఆత్మహత్యలు వీరే పరిస్థితి ఉన్నది. దీన్ని మనం ప్రజలకు వివరించలేకపోతున్నాం. దేహానికి ఎవరు ద్రోహం చేస్తున్నారు? రైతుకు ఎవరు ద్రోహం చేస్తున్నారు? ప్రజలకు ఎవరు ద్రోహం చేస్తున్నారు? అసలు రైతుల ఆత్మహత్యల కారణం ఏంటి? రైతుల ఇబ్బందుల కారణం ఏంటి? ఏమి జరుగుతున్నది ఈ దేశంలో? రైతుల అప్పు మాఫీ చేయవు, కానీ కార్పొరేట్ల కంపెనీల అప్పులు మాఫీ అవుతాయి. 24 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీ అప్పులు. ఎవరి దేశం? ఇవాళ పేపర్ చూడండి, సుప్రీంకోర్టు చెప్పింది సిబిఐని. ఏం చెప్పింది? ఇంత స్లోగా మీరు చేస్తున్నారు, ఇంత సాఫ్ట్ నేచర్తో పోతున్నారు. ఇది ఎకనామిక్ అఫెండర్స్ గురించి సిబిఐ హ్యాస్ షోన్ very cool and friendly approach in
మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ మనీ కేసెస్ అని ఈరోజు పేపర్లో సుప్రీంకోర్టు చెప్పింది. అది ఇది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కేసు లోపల 1,00,000 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిన కేసుల్లో. సో ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ఈ దేశ ప్రయోజనాలు కాపాడే వాళ్ళు ఎవరు? ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజలకు నష్టం చేసే వాళ్ళు ఎవరు? బ్లాక్ మనీ పెంచే వాళ్ళు ఎవరకు? నిన్నగాక మొన్న అదానీ కంపెనీకి దాదాపు 1,600 ఎకరాల భూమిని ఎక్కడా ₹1 చొప్పున ఇచ్చారు. లీజ్ 30 years లీజ్, ఎక్కడా ₹1 చొప్పున జరిగింది. ఈ విషయాలు మనం ప్రజలకు చెప్పలేకపోతున్నాం. ఏమైపోతుందనంటే దేశాన్ని దోచుకునేవాడేమో దేశభక్తుడిగా ఇవాళ పొందుకొడుతున్నాడు. దేశానికి ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్టులు లేదా రైతుల కోసం పనిచేసేటటువంటి వాళ్ళు, ప్రజల ప్రయోజనాల కోసం ఉండేవాళ్ళు, సెక్యులరిజం కోసం నిలబడేటటువంటి వాళ్ళని వల్ల దేశద్రోహులుగా అపోజిషన్గా చూపించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు విచ్చలవిడిగా రెచ్చిపోయి అసలు చట్టం లేదు, ధర్మం లేదు, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. ఎవరినంటే వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళు అక్కడక్కడ చంపినటువంటి కేసులో ఏది గోమాంసం, ఆ కేసు విత్డ్రా చేసుకుంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్. అది ఎక్కడ చెప్తున్నాం మన పబ్లిక్? ఎక్కడ పబ్లిక్ మనం ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాం? కాబట్టి అయితే ఉందో మిత్రులారా, చాలా బాధ్యత ఉంది ఇవాళ. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ మీద కానీ లెఫ్ట్ పార్టీల మీద కానీ చాలా బాధ్యత ఉంది. ఏంటంటే సోషల్ మీడియా టోటల్ బీజేపీ ఆర్ఎస్ డామినేటింగ్ నడుస్తుంది. ఒక 25,000 మందిని వాళ్ళు పేడ్ ఎంప్లాయీస్ పెట్టుకున్నారు సోషల్ మీడియా లోపల. దేశం మొత్తంలో 25,000 మందిని, నెలకు ₹50,000. ఏంటిది? ఒక్క పోస్టింగ్ మీరు పెడితే మిమ్మల్ని తిట్టుకుంటే 10 మంది రాసేస్తారు. ఒక్క పోస్టింగ్ కనుక మన బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా ఫేస్బుక్లో పెడితే తిట్టుకుంటే 10 పోస్టులు వస్తున్నాయి. విపరీతమైన తిట్టుకుంటా. కాబట్టి ఏంటి ఇక్కడ మనం దాన్ని కౌంటర్ చేయలేకపోతున్నారు. లెఫ్ట్ ఫోర్సెస్ కానీ, ఒక సెక్యులర్ మైండ్ ఫోర్సెస్ కానీ, లేదా కాంగ్రెస్కు సంబంధించినటువంటి వాళ్ళు కానీ. ఇది వాళ్ళ అవసరం, చాలా అవసరం. ఈ ఫిగర్స్ అని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ఒక వామపక్ష శక్తులు, ప్రజాతంత్ర శక్తులు, సెక్యులర్ భావాలు కలిగినటువంటి వాళ్ళు బలహీనపడడం వల్లనే ఈ పరిస్థితి ఇట్లా ఉంది దేశం లోపల. దాన్ని చాలా మీరు గమనించాల్సింది. ప్రజలు కూడా ఇవాళ రాజకీయ చైతన్యం అనేది చాలా తక్కువ ఉంది ప్రజలకు. ఒక రకంగా చెప్పాలంటే నా లాభం, పోలీస్ స్టేషన్కి వచ్చిన పని వారు చేస్తారు, తహసీల్ ఆఫీస్కి వచ్చిన పని వారు చేస్తారు, మా ఊరికి రోడ్ వేస్తే చాలు, మా ఒక క్రికెట్ బ్యాట్ కొనిస్తే చాలు, లేక ఒక మండపం కట్టిస్తే చాలు. ఇవి దీనికి ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి రాజకీయ చైతన్యం మనం కలిగించలేకపోతున్నాం. కాబట్టి చాలా సమస్య. దాంతో ఏమైపోయింది, సిబిఐ, ఈడీ, సుప్రీంకోర్టు వాళ్ళ చేతిలో. న్యాయ వ్యవస్థ కంప్లీట్గా ఇవాళ ఒక రిప్లై కూడా రెస్పాన్స్ లేదు చాలా చోట్ల. ఎలక్షన్ కమిషన్ నియామకాలని మొత్తం మీరు గమనించి ఉంటారు. ఓటర్ లిస్టు సార్, దీని లోపల ఒక విదేశీ మోడల్ పేరు ఓటర్ లిస్టులో 21 సార్లు వచ్చింది. ఎట్లా వస్తుంది విదేశీ మోడల్ పేరు? ఒక విదేశీ వనిత పేరు, ఒక విదేశీ వనిత ఫోటో ఓటర్ లిస్టులో 21 సార్లు వచ్చింది. ఎట్లా వస్తుంది అంటే ఓటర్ లిస్ట్ ఎవరు ప్రిపేర్ చేశారు? ఎవరి చేత ప్రిపేర్ చేయించింది ఎలక్షన్ కమిషన్? 63 లక్షల ఓట్లు తీసేసినారే. ఎవరు తీసేసినారు? ఒక్క ఇంటి నెంబర్ మీద ఎన్ని ఓట్లు ఉన్నాయి అంటే ఎటుపోతున్నది ప్రజాస్వామ్యం? వీటిని మనం ప్రశ్నించలేకపోవడం వల్లనే ఈరోజు పరిస్థితి ఇట్లా ఉంది. దీన్ని మీరందరూ బాధ్యతాయుతంగా భావించి చేసి, ప్రస్తుతానికి మట్టుకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్తో కూడా. మేము కూడా మీరు అనవసరంగా ఎన్కౌంటర్స్ పేరు మీద పట్టుకొని వెళ్ళి కాల్చి చంపడం అనేది అది చట్టానికి విరుద్ధం, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం, మానవత్వానికి విరుద్ధం, మానవ ధర్మానికి విరుద్ధం. కాబట్టి మీరు సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే దీన్ని మానుకోవాలా, దీని మీద న్యాయ విచారణ జరిపించాలా తప్పనిసరి. ఎక్కడ ఏం జరిగిందో, ఎవరిని ఎప్పుడు పట్టుకున్నారు, ఎక్కడ ఏం జరిగిందనే విషయం లోపల. అండ్ నేడున్నటువంటి పరిస్థితుల లోపల ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎవరేం భావించినా కూడా ఈరోజు సాయుధ పోరాటాన్ని కొనసాగించేటటువంటి టైం మట్టుకు కాదు ఇది.
అది టైం మట్టు కాదు అనేది నా వ్యక్తిగతమైన భావన. మిగతా వాళ్ళు కూడా సాయుధ పోరాట మార్గాన్ని వదిలిపెట్టేసి ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల సమస్యలు తీసుకొని కార్మిక వర్గాన్ని చైతన్యం చేయాలా, రైతాంగాన్ని చైతన్యం చేయాలా, ప్రజలను చైతన్యం చేయాలా, ప్రజా ఉద్యమాలు నిర్మించాలా, ఒక సోషలిస్ట్ సమాజం దిశగా ప్రజల్ని ఆలోచించేటట్లు చేయాలా. అది లేకుండానే మేము ఇట్లానే కొనసాగుతామంటే వీళ్ళది కూడా సరైన పద్ధతి కాదు. సెంట్రల్ గవర్నమెంట్ మానవ హరణాన్ని మానుకోవాలా, వీళ్ళు కూడా సాయుధ పోరాట విధానాన్ని మానుకోవాలని చెప్పి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.